వెల్కమ్ టు ఇన్సైడర్. నేను రాజు. ప్రకృతి పగబట్టడంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వరద బీభత్సం సృష్టిస్తోంది. ఎస్పెషల్లీ విజయవాడ చిగురుటాకులా వరికిపోయింది. అన్ని ప్రాంతాలు కూడా జలమయమై అక్కడ ఉన్నటువంటి చాలామంది ప్రజలు కట్టుబట్టలతోటి నిరాశ్రయులైనటువంటి పరిస్థితి. దాదాపు 6 లక్షల మంది ఈ ఫ్లడ్కి ఎఫెక్ట్ అయ్యారు అని చెప్పేసి ప్రభుత్వం అధికారికంగా లెక్కలు చెబుతోంది. అంతేకాకుండా దాదాపు పదుల సంఖ్యలో చాలామంది చనిపోయారని చెప్పేసి కూడా ప్రభుత్వం లెక్కలు చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. దీనికి తోడు ఇంకా కూడా విజయవాడ తేరుకోలేదు వరదల నుంచి. ఈ నేపథ్యంలోనే అక్కడ వరద బాధితులందరికీ కూడా ఆపన్న హస్తం ఇచ్చేందుకు చాలామంది ముందుకు వస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్. అయితే ఇక్కడ ఒక కుటుంబం నుంచి ఖచ్చితంగా చెప్పాల్సినటువంటి విషయం అదే మెగా కుటుంబం. చిరంజీవికి సంబంధించినటువంటి మెగా కుటుంబానికి సంబంధించి ఎక్కడైనా సరే ఒక చిన్న సమస్య వచ్చినా, ఎవరైనా ఆపదలో ఉన్నారన్నా కానీ వెంటనే ఈ కుటుంబం వాలిపోతుంది. ఆ కుటుంబం నుంచి మంచిగా అంటే పెద్ద స్థాయిలో సహాయ సహకారాలు అందేటటువంటి పరిస్థితి. ఎస్పెషల్లీ ఈ వరదలకు సంబంధించి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ 6 కోట్ల రూపాయల విరాళాన్ని, సాయాన్ని ఆయన ప్రకటించారు. అందులో తెలంగాణ ప్రభుత్వానికి 1 కోటి రూపాయలతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి 1 కోటి రూపాయలు, 2 కోట్లు కూడా ఆయన ప్రకటించినటువంటి పరిస్థితి. దీంతో పాటు ఫ్లడ్ ఎఫెక్ట్ అయినటువంటి దాదాపు 400 పంచాయతీలకు సంబంధించి ఒక్కొక్క పంచాయతీకి ₹1,00,000 లెక్కన మరొక 4 కోట్ల రూపాయల సాయాన్ని ఆయన ప్రకటించినటువంటి పరిస్థితి. అంటే ఒక్క పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే 6 కోట్ల రూపాయలను ఈ వరద సహాయార్థం వాళ్ళకి అందజేసేందుకు సిద్ధమయ్యారు. వరదల్లో అల్లాడుతున్నటువంటి ప్రజలకు ఆపన్న హస్తం ఇచ్చినటువంటి పరిస్థితి. అయితే పవన్ కళ్యాణ్ 6 కోట్లు ఇస్తే చిరంజీవి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు. ఈ ₹1 కోటి విరాళంలో చెరొక 50 లక్షలు, అంటే తెలంగాణకి 50 లక్షలు, అలాగే ఆంధ్రప్రదేశ్కి 50 లక్షల రూపాయల లెక్కన ఆయన సాయాన్ని ప్రకటించినటువంటి పరిస్థితి. చిరంజీవి గారు ఎక్కడున్నా సరే, అంటే ఎవరికి ఏ సమస్య వచ్చినా ఆయన ముందుకు వెళ్తుంటారు. ఇప్పటికే మనకు తెలుసు, ఆయన చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ద్వారా ఎంతోమందికి రక్తదానం చేస్తున్నారు. ఐ బ్యాంక్ ద్వారా సర్వేంద్రియానం నయనం ప్రధానం అన్నటువంటి మాటని గుర్తు చేసుకొని చాలామందికి కూడా చూపును ప్రసాదిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఆయన బ్లడ్ బ్యాంక్ అలాగే ఐ బ్యాంక్ ద్వారా. అంతేకాకుండా ఎవరైనా సరే సహాయం కోరి వస్తే కాదనకుండా సాయం చేసేటటువంటి నైజం చిరంజీవికి ఉంటుంది అని చెప్పేసి ఆయన అభిమానులు చాలా గొప్పగా చెప్తూ ఉంటారు. అందుకే ఆయన మెగాస్టార్ అని చెప్పేసి పిలుస్తారని చెప్పి కూడా చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు వచ్చినటువంటి వరదలకి అటు తెలంగాణకి 50 లక్షలు, అలాగే ఆంధ్రప్రదేశ్కి 50 లక్షలు, ₹1 కోటి ఇచ్చినటువంటి మెగాస్టార్ గతంలో వచ్చినటువంటి వైనాడు విధ్వంసకర పరిస్థితులు ఏవైతే అక్కడ ఉన్నాయో, విపత్తు ఏదైతే ఉందో, ఆ ల్యాండ్ స్లైడింగ్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి బాధితుల కోసం కూడా ఆయన ₹1 కోటి ఇవ్వడమే కాకుండా ఆయనే నేరుగా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి కేరళ ముఖ్యమంత్రిని కలిసి ఆ ₹1 కోటి అందజేసినటువంటి పరిస్థితి. అయితే చిరంజీవి ఇంత పెద్ద స్థాయిలో సాయం అందించడం అనేది ఎప్పటి నుంచో కూడా వస్తుంది. ఆయన అనేక సందర్భాల్లో కూడా సాయం చేస్తూ వచ్చారు. ఇక రామ్ చరణ్ కూడా ₹1 కోటి సాయాన్ని ప్రకటించారు. అటు ఆంధ్రప్రదేశ్కి 50 లక్షలు, అలాగే తెలంగాణకి 50 లక్షల రూపాయల లెక్కన ఆయన ప్రకటించినటువంటి పరిస్థితి. సో ఒక మెగా కుటుంబం నుంచే దాదాపు ఇప్పుడు చెప్పినటువంటి లెక్క ప్రకారం ఈ 2 రాష్ట్రాలకి 8 కోట్లు వచ్చింది. కేరళతో కలిపితే అయితే 9 కోట్ల రూపాయల వరకు కూడా వాళ్ళకి అందినటువంటి పరిస్థితి. వీరితో పాటు మెగా మేనలుడైనటువంటి సాయి ధరమ్ తేజ్ కూడా ఒక 25 లక్షల రూపాయలని 2 రాష్ట్రాలకు కూడా ఆయన ప్రకటించారు. అందులో 10 లక్షలు వచ్చేసి తెలంగాణ ప్రభుత్వానికి, 10 లక్షలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇవ్వడమే కాకుండా మరొక 5 లక్షలు విజయవాడలో ఉన్నటువంటి కొన్ని స్వచ్ఛంద సంస్థలకు ఆయన ఇస్తూ కూడా నిర్ణయం తీసుకున్నటువంటి సిచ్యువేషన్. అంటే ఒక కుటుంబం నుంచి, ఒక సినిమా కుటుంబం నుంచి, ఒక మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి ఈరోజు దాదాపు దగ్గర ఒక 9 కోట్లకు పైచిలకు ఫండ్స్ ఏవైతే ఉన్నాయో, సాయం ఏదైతే ఉందో, ఇది వరద బాధితులకు అందించడం అనేది నిజంగా చాలా సంతోషించదగ్గ విషయం. ఈరోజు రాష్ట్రంలో ఎంతోమంది ఇండస్ట్రియలిస్టులు ఉన్నారు, రాష్ట్రంలో ఎంతోమంది సినీ తారలు ఉన్నారు, రాష్ట్రంలో చాలామంది కూడా వ్యాపారవేత్తలు ఉన్నటువంటి పరిస్థితి. సో వాళ్ళందరికంటే ముందే ఈ సహాయాన్ని ప్రకటించడం అనేది నిజంగా ముదావహమైనటువంటి విషయం అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా వేణోలా పోడుతూ ఉన్నటువంటి పరిస్థితి. పవన్ కళ్యాణ్ తొలుత ₹1 కోటి ప్రకటించినప్పటికీ కూడా ₹1 కోటి సరిపోదేమో అనేటటువంటి ఉద్దేశంతో మరొక ₹4 కోట్ల, అంటే 400 పంచాయతీకి ₹1,00,000 లెక్కన మరొక ₹4 కోట్ల ప్రకటించినటువంటి అంశం ఏదైతే ఉందో, ఇది ఆయన అభిమానులందరూ కూడా చాలా ఆనందంలో ముంచెత్తుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఆపద ఎవరికైనా రావచ్చు. సో ఆపదలో ఉన్నటువంటి వాళ్ళని ఆదుకోవడమే నిజమైనటువంటి మానవత్వం అనేసి నిరూపించినటువంటి మెగా మనసున్నటువంటి మెగా కుటుంబానికి ప్రతి ఒక్కరు కూడా కృతజ్ఞతలు చెప్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది.